వస్తున్నా నీకోసం రమ్మని చెప్పిడికి వారియర్ ఈస్ లైవ్. వస్తుంది రాండి. నేనే కొట్టద్దు నేనే కొట్టద్దు తీసుకో బ్రో, నా రక్తం బ్రో, అది తాగు బ్రో. థ్యాంక్ యూ బ్రో. యామిని రా పోందా. ఓకే యూ గో వెస్ట్, ఐ గో ఈస్ట్. ఓకే ఇట్రా యామిని అటు ఇటు. అనవసరంగా వదిలేశారు వారియర్ ఈజ్ లైవ్. ఎందుకు వేసేయాల్సిందే కంప్లీట్ గా. ఎంత అసలు ఎనిమి కంటే టీమ్మేటే ఘోరంగా ఉన్నాడుగా. అదే నేనైతే వేసేద్దు నిన్న ఉంచాను అసలు. Happy birthday dear Yamini, happy birthday to you. ఇట్స్ లెవెల్ 21. సో నాకు కేక్స్ ఏం దొరకలేవు. సో నేను చేయాలన్న ఇట్లా యాక్చువల్లీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నా. సో ఇది ఆలోచన వచ్చింది. సో పెడదామని ఏదో అట్లా చిన్న ప్రయత్నం. ఇంట్లో ఉన్న క్యాండిల్ ఒకటి పెడుతున్నా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ యామిని, హ్యాపీ బర్త్డే టు యూ. విష్ హ్యాపీ బర్త్డే యామిని. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఇంకెన్నెన్నో చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. సరే కత్తి పెద్దదైందని ఏమనుకోకండి. సో కేక్ కోస్తున్నా. యామిని బలం నేను కోస్తున్నా అనమాట. ఓకే లెట్స్. చప్పట కొట్టనమ్మా పిల్లలు, ఒక్కలు, అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అమ్మమ్మలు, తాతలు ఎవరు ఉంటే వాళ్ళకి, బ్రోస్, సిస్టర్స్ అందరికి, అండ్ ఫ్రెండ్స్ మీకు ఇట్లా చప్పట కొట్టండి. కేక్ కోస్తున్నా. కొట్టండి చప్పట కొట్టండి. ఓకే కేక్ కోసేనా. హ్యాపీ బర్త్డే టు యామిని, హ్యాపీ బర్త్డే టు యామిని. యామిని తింటావా? యామిని ఎక్కడున్నావు? యామిని వైజాగ్ ఉంది కదా. సో ఏం చేద్దాం ఇప్పుడు, వైజాగ్ పంపేయలేము కాబట్టి యామిని తిని. యామిని ఏడున్నావు? కనిపిస్తలేవు. యామిని ఎక్కడున్నావు? తింటావు యామిని? హలో యామిని ఎక్కడున్నావు? యామిని కొంచెం వస్తే కేక్ తినొచ్చు కదా. సర్లే నేను తింటాలే, నాకు ఇట్లా ఆకలి అవుతుంది. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక పీస్ అన్నమాట. ఇప్పుడు ఇది నాకు యామిని తినిపిస్తున్నా. యామిని తినిపిస్తున్నట్టు ఫీల్ అవ్వు యామిని. అప్పుడు తిన్నట్టు నేను ఫీల్ అవుతుంది. సరేనా యామిని? చాలా బాగుంది. థ్యాంక్ యూ యామిని. హ్యాపీ బర్త్డే యామిని. ఇప్పుడు అభికి యాక్చువల్ అభి ఎవరు అంటే అభి నా ఫ్రెండ్. సో ఇది అభికి అన్నమాట. సో అభి ఎడున్నా? అభి నువ్వు ఇట్లా వైజాగ్ లో ఉన్నా. అయ్యో నీకు ఇట్లా తినిపించాలా? ఏడు కనబడతలేవు. రా బ్రో జల్దిరా తిందుదా. అయ్యా ఇది ఏకో. అభి వేర్ ఆర్ యూ? అభి కమ్ టు మై రూమ్, కమ్ టు మై ప్లేస్, కమ్ టు. అభి ఏం అభి ఇట్లా ఎక్కడికో వెళ్తావు, సోలోగా వెళ్తావు, సోలో వర్సెస్ వేలాడుతూ ఉంటావు ఎప్పుడు చూసినా. అప్పుడప్పుడు మాతో ఉండను. సరే ఇక ఏం చేస్తాంలే, ఇక నీ బదులు నేనే తినాలి కదా. ఇది ఇట్లా నేనే తింటా. గైస్ అందరు గాయస్ తినేసేయండి. మీరు అందరు పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. 167 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికి తినేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఇట్లా చూస్తారు కదా, వాళ్ళు ఇట్లా తినేసేయండి అయిపోతుంది. సరే నేనే తినిపిస్తాను. అబ్బు లక్కీ పావని చాలా మంది పేర్లు ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. 167 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేర్లు పెట్టి తినిపించాను కాబట్టి సార్ మీరే తినేసేయండి. గైస్ తినేసేయండి. ఒక ముద్ద అందరు తినేసేయండి. ఓ మీకొద్దా? సరే మీరు ఎలాగో ఇక్కడ లేరు కదా, నేనే తినేస్తా పట్టిగా. సో మెయిన్ వీడియో ఓపెన్ చేస్తే ఒక 3 ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే సో ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తా. అది వస్తుంది ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్? ఉన్న వాళ్ళందరూ నా గర్ల్ ఫ్రెండ్స్. తెలుసులే పులిహోర రాజా అని. ఏ జోకేస్ నాకు ఓర్లేరు. నేను సింగిల్. 27 ఉన్నారు. ఎవ్వరు ఆవు అది ప్రిన్సెస్ అంట. దాంట్లో 20 మెంబర్స్ అమ్మాయిలా ఉంటారు. అంత సీన్ లేదు. 3 అమ్మాయిలు ఉన్నారు. నైస్. హలో బ్రో. హలో ఆల్పే. హలో బ్రో తెలుగు తెలుగట. ఎక్కడి నుంచైనా మీరు? హైదరాబాద్ బ్రో. వారియరా బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. లయన్ బ్రో, బిగ్ ఫ్యాన్. యూనిక్ గేమర్, బిగ్ ఫ్యాన్. బిగ్ ఫ్యాన్ బ్రో. కష్టం లే అన్న మిమ్మల్ని అడుగుతుండు బ్రో. వస్తున్నా బ్రో, చెప్పు. బాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు బ్రో? ఎక్కడి? సతీష్ అన్న, హైదరాబాద్. సతీష్ ఎవరితో డీలింగ్ మాట్లాడుతున్నారు మీరు? వారియర్ ఈస్ లైవ్ అని ఒక పెద్ద యూట్యూబర్ అన్నమాట. బ్రో ఇక్కడ ఆఫీస్ అండ్ వస్తున్నాడు. ఫ్లైట్ దిగుతాను కొట్టారు కదా. ఇక్కడే నేను వాళ్ళకి దగ్గర ఇక్కడే బ్రో. వస్తున్నాడు అదిగో పైన దిగుతున్నాడు మా ఫ్రెండ్. నేను షాక్ బ్రో. వీళ్ళు వేరే వాళ్ళు బ్రో. అయ్యా అరే బ్రో నువ్వు నేను బయట ఇట్రా. వేసిరా. అరే బ్రో అన్నా చాలా మంది ఉన్నారు. మళ్ళీ మనోడు కొట్టాడు. అయ్యా 5 తీసుకుంటే నువ్వు కొట్టచ్చు కదా. 5 తీసుకున్నప్పుడు ఎందుకన్నా కొట్టు బ్రో. మళ్ళీ మనోళ్ళు పెట్టారు బ్రో. గాల్లో దిగుతా నేను. వీళ్ళు కాదని చెప్పిండు. వీళ్ళ మీ టీమ్మేట్ మా వాళ్ళు కాదని చెప్పిండు బ్రో. కార్లో వచ్చారు అబ్బాయి. సర్లే ఏం కాదులే. నేను వస్తున్నా నీకోసం. రమ్మని చెప్పిడికి. పులి మీద వచ్చింది ఎవరు? మనం పోదాం. 100 మీటర్స్ లో మా ఫ్రెండ్ ఉన్నది. రమ్మని చెప్పే కొట్టగానే. యూట్యూబర్స్ వాళ్ళు. వారియర్ ఈస్ లైవ్. వస్తుంది రాండి. మీ వాడు ఇందాక టీమ్మేట్ అది మా వాళ్ళు కాదు. నేనే కొట్టద్దు.
నేనే కొట్టద్దు. కొట్టదు కొట్టదు. తీసుకో బ్రో. మీ ఇంకో టీమేట్ అయిపోయాడా? అయిపోయాడు, రికాల్ లేదు ఇక. నా రక్తం బ్రో, అది తాగు బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్. నా రక్తం తాగు బ్రో. థ్యాంక్ యూ బ్రో. యూట్యూబర్స్ వెళ్ళు, పెద్ద పెద్ద యూట్యూబర్స్. బ్రో లెఫ్ట్ ఈ బిల్డింగ్ లో మియోలేనా? ఈ పక్క బిల్డింగ్ లా మా వాళ్ళు 85. ఇద్దరమే బ్రో, మేము ఇద్దరమే, ఇంకా ఎవరు లేరు. అయితే ఒకటే వాళ్ళు కాదు ఆయన కూడా. యామని మనం వెళ్ళిపోదాం దా, అయిపోయాడు. మళ్ళీ ఇలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. పద వెళ్ళిపోదాం. బాయ్ బ్రో, మళ్ళీ కన్ఫ్యూజ్ బాయ్ అయిపోతుంది. బాయ్. బాయ్. మీ అభికి ఆయన పేరు అభి ఇలా సారీ చెప్పు బ్రో. సరే బ్రో, చెప్తా. ఓకే బ్రో, బాయ్ బ్రో, లవ్ యూ బ్రో. యామని ఇలా పోదాం దా. ఓకే. యూ గో వెస్ట్, ఐ గో ఈస్ట్. ఓకే ఇట్రా యామని, అటు ఇటు అవుతుంది. నేను చాకు ఇలా యూట్యూబ్ ఛానల్ చూస్తా అన్నమాట. అవునా? నేను చూస్తా అయితే ఈ రోజు నుంచి. ఆహా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చూడు, దాని తర్వాత అలా చూడు. నేనేదో చూడను, ఇలా దిగ్గానే ఇలా చచ్చిపోతావు. లేదు, నా ఫన్ ఉంటది, గేమ్ ప్లే కాదు, ఫన్ ఉంటది పాప. అంటే లైవ్ గా మంది యూట్యూబ్ వీడియోస్ అంతే, నువ్వు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఐ మీన్ అలా అని అనవసరంగా వదిలేశారు వారియర్ ఈజ్ లైవ్. ఎందుకు వేసేయాల్సిందే కంప్లీట్ గా. ఎంత అసలు ఎనిమి కంటే టీమ్మేటే ఘోరంగా ఉన్నాడుగా. అదే నేనైతే వేసేద్దు నిన్న నుంచాను అసలు. ఆహా, అందుకే సరే కొట్టు మరి, నేడే మారేసి చంపే ఇలారా వచ్చిందా. ఊరికి అన్నాను, ఇద్దరు పోయామనుకో అయిపోతారేమో. ఇలారా చంపేద్దాం అన్నావు. ఆడుకుందాం. ఏ రివైవ్ టైం అయిపోతుంది పాప. ఆహా, ఇది ఒక కంటెంట్ నాకు. ఏం లేదు. ఏంది పాప, ఏం కావాలి? ఏమైంది కొడుతున్నావు? ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదా? నాకు అవసరం జ్యూస్ ఒకటి, థమ్స్ అప్ బాటిల్. ఇవ్వను. నువ్వు తాగితే సరిపోదు. 20 రూపీస్. 20 రూపీస్ లో 5 కాయిన్స్ ఉన్నాయి, తీసుకో. అమ్మా, దంద వేసింది బ్రో పిల్ల. వ్యాపారం. ఇది వ్యాపారం. ఎనిమిస్ అన్న మంచోళ్ళు. ఇది జస్ట్ కొట్టి పెద్ద జ్యూస్, ఇది ఫుల్ హెల్త్ ఇచ్చారు, మళ్ళీ ఒక హెల్త్ కిట్ ఇచ్చారు. నువ్వు చూడు, మాలు వేసి మరి ఒక. అదే వాళ్ళు కాబట్టి నేను వదిలేసారు, నేనైతే వదలను. ఆహా, ఏయ్ తీసుకున్నావు ఎందుకు? డ్రింక్ తీసుకున్నావు, ఇవ్వు. నా దగ్గర డ్రింక్ అప్పు తీసుకున్నావు, ఇవ్వు. ఇయ్యా నేను ఇవ్వు. కాదు, ఏమన్నారు బ్రో వాళ్ళు? ఎవరికో చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు? నీకే సారీ చెప్పమన్నారు. నీకు సారీ చెప్పుకున్నారు బ్రో. అవును అన్నారు. ఇలైట్ అబ్బీకి సారీ చెప్పండి. ఇలైట్ అబ్బి అని ఎవరు? వారియరా? వారియర్ లైవ్ లో చూస్తున్నాను. ఏ వాళ్ళు మన దాంట్లో ఎట్లా వస్తారు? అది సిస్టమ్ లో ఆడతాడు కదా. ఓ మ్యాడ్ లయన్ స్టార్ట్ చేసినాము. స్క్రీన్ షేరింగ్ పెడతారు. కాదు, మ్యాడ్ లయన్ స్టార్ట్ చేసేట్టు గేమ్, దాని వల్ల మనకు వచ్చారు. లేకపోతే కష్టం. ఏమైంది ఆఫ్లైన్? ఫోన్ పక్క పెట్టినావు. చూస్తున్నాను వారియర్ ఈజ్ లైవ్ అంటే ఎవరు అని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. లైవ్ లో మనం ఉన్నాము. అవును, నిన్ను కొట్టించి చూస్తున్నాను. అది చూడకు. రక్తం బ్రో, ఉన్నా గట్టిగానే చేశారు నిన్ను. నేను ఫైట్ తీసుకోలేదు, మనోళ్ళని వదిలేసిన నేను, తెలుసా? లేకపోతే ఫైట్ తీసుకోను. ఫేస్ చూపించిలా అయ్యో, అలానే ఉందిలే. వారియర్ అన్నా మ్యాడ్ లైన్ అన్నా నాకు ట్రై చేస్తుండే నాకు చేయడానికి వాళ్ళ టీమ్ లా, కానీ వాళ్ళు మనోళ్ళనే వదిలేసిన, తెలుసా? 2 times అట్లనే వదిలేసిన. ఫస్ట్ టైం ఇట్లా యాక్చువల్లీ ఫస్ట్ టైం ఈవెంట్ కి వెళ్ళిన కాబట్టి వాళ్ళే చంపారు అనుకో, అది వేరే విషయం. అసలు వాళ్ళు అనుకోలే నేను. అన్నా వెహికల్ ఇక్కడ ఉందన్నా, నువ్వు ఎటు పోతున్నావు? నువ్వు రా తీసుకొని వెహికల్ పరిగెడతావు. అయితే నువ్వు రష్మిక, నేను విజయ్ దేవరకొండనా? పోల్చుకునే ముందు కొంచెం ఆలోచించాలి, అర్థమవుతుందా? జస్ట్ ఫన్. మోటార్ సైకిల్ తీసుకో ఒకసారి. అది డ్రైవ్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. నేను వదిలేసి పోదామని అలా చెప్పాను. అయ్యా ఆమెని సరదా ఫన్నా, జస్ట్ ఫర్ ఫన్. సరే చచ్చిపోతా చూసుకో. ఆహా, ఏయ్ నోరా, అదేమేనా ఇంకా నీట చచ్చిపోతే ఎవరు కొట్టారు నన్ను? చీమ కొట్టింది. చచ్చిపోవాలా ఆమెని? స్పెక్టేట్ చేసి ఒప్పుకుందా? స్పెక్టేట్ చేస్తాను. ఆడతావు, ఎలా ఆడతావు చూద్దామని. ఆహా, అయితే నా పవర్ ఇప్పిస్తావు. తర్వాత నిన్ను కమ్మ కొట్టాలి కదా మరి. ఒరే అమ్మా, అదే ఎన్ని తొక్కు రాగవుతుంది. అది కరెక్ట్ ఎదురుగా కూర్చున్నాను. హలో, నేను అంతనే కొడతాం మళ్ళా వీళ్ళే వచ్చారు. ఇప్పుడు ఎవరు కొట్టారు నిన్ను? వాళ్ళే వారియర్స్ లైవ్ అయ్యి వాళ్ళు ఇక్కడ లేకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయినా, వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. యాక్చువల్లీ ఇంకేంట్రా బోల్డ్ ఉన్నాయిరా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తూ గానీ. రే ఉన్నాయిరా బాబు. రే ఉంచుకో సరదా పెట్టి ఉంచుకో.